ప్రస్తుతం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, చాలా క్లియర్ గా కళ్ళ ముందే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినట్లుగా ఉన్న దృశ్యాలు ప్రస్తుతం మనకి దొరికాయి. చాలా క్లియర్ గా తెలుస్తోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడం చాలా స్మూత్ గానే అయింది. ఎక్కడ కుదుపులు కానీ ఫ్లైట్ అటు ఇటు ఊగడం కానీ ఈవెన్ పడిపోయేటప్పుడు కూడా చాలా నిదానంగానే కిందకు వెళ్ళింది తప్ప కుదుపులు లేకపోతే అటు ఇటు కదలడం లాంటివి జరగలేదు. సో ఏంటి మొత్తం ఈ దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చెప్తున్నారు దీని గురించి అధికారులు? ఇది సీసీటీవీ, ఎయిర్పోర్ట్లోనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్. ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగా సీసీటీవీని పరిశీలించినప్పుడు ఈ దృశ్యం మనకు దొరికింది. సరిగ్గా ఈరోజు 12 జూన్ 13:38 మధ్యాహ్నం 1:38 సమయానికి ఫ్లైట్ ఎలా టేకాఫ్ అయింది. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అనుకున్న వేగాన్ని అందుకుందా లేదా, అది రన్వే చివరి భాగం వరకు వచ్చాక టేకాఫ్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి దుమ్ము కూడా గాల్లోకి లేచింది. సో ఏ విమానం అయినా టేకాఫ్ చేసేటప్పుడు ఒక నిర్దిష్ట వేగాన్ని అందుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాతనే దాన్ని టేకాఫ్ చేస్తూ ఉంటారు. ఫ్లైట్ డాటాను పరిశీలిస్తే ఆ అనుకున్న వేగాన్ని రీచ్ అయ్యిందా లేదా, రీచ్ కాకముందే అది టేకాఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా, ఒకవేళ టేకాఫ్ చేయకపోతే ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టే టేకాఫ్ చేశారా, ఏం జరిగింది అన్నదంతా కూడా ఇప్పుడు ఆ ఫ్లైట్ డేటాను విశ్లేషిస్తే తెలుస్తుంది. సాధారణంగా టేకాఫ్ అయ్యాక కొంత దూరం వెళ్ళిన తర్వాత దాన్ని లిఫ్ట్ ఆఫ్ అంటాం. అంటే ఇంకా దాన్ని డైరెక్ట్గా 45 degrees యాంగిల్లో పైకి ఎత్తుకు తీసుకెళ్ళిపోతారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే 3000 నుంచి 5000 మీటర్లు ఎత్తుకెళ్తుంది. ఇంకా దాదాపు 10,000 మీటర్లు ఎత్తుకెళ్ళిన తర్వాత స్మూత్గా స్ట్రైట్గా జర్నీ అనేది మొదలవుతుంది. కానీ ఇది టేకాఫ్ అయిన కాసేపటికే, కొన్ని నిమిషాలు కూడా కాదు, సెకండ్స్ మనం చూడొచ్చు. ఇదంతా కూడా సెకండ్స్ తోటి రికార్డ్ అయిన దృశ్యమే. జస్ట్ ఇప్పుడు టేకాఫ్ అయింది, కరెక్ట్గా చెప్పాలంటే ఒక 10 నుంచి 15 సెకండ్ల లోపే అది మళ్ళీ కిందికి క్రాష్ అయిపోయింది. సో ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఏవియేషన్ నిపుణులకి, దాని తర్వాత డీజీసీఏ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో టెక్నికల్గా వాళ్ళకి ఇదంతా విశ్లేషించడానికి అత్యంత కీలకంగా మారుతుంది. అత్యంత కీలకమైన ఎవిడెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అది లిఫ్ట్ ఆఫ్ కాలేకపోయింది ఏంటి అన్నది ఇప్పుడు ఫ్లైట్ డాటా, దాంట్లో రికార్డ్ అయిన దృశ్యాలు, ఆ పారామీటర్సు, ఏటీసీలో ఉన్న సమాచారము, బ్లాక్ బాక్స్లో ఉన్న కన్వర్జేషను, వీటన్నింటినీ ఈ సీసీటీవీ ఫుటేజ్ వీటన్నింటినీ విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. ఏవియేషన్ నిపుణులు దీని మీద ఇప్పటిదాకా వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం, ఒకటి మెయింటెనెన్స్ లోపం కారణంగా ఇంజన్స్ 2 ఫెయిల్ అయ్యాయా. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో 2 ఇంజన్లు కూడా ఏకకాలంలో ఫెయిల్ అవ్వడం ఉండదు. ఒక ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి రెండో ఇంజన్ పనిచేస్తుంది. సో దట్ మ్యాక్సిమం సేఫ్టీ ప్రికాషన్స్ అన్నింటినీ కూడా దాంట్లో డిజైన్ చేసి పెడతారు. బట్ 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే బర్డ్ హిట్ అయినప్పుడు 2 ఇంజన్లలోకి బర్డ్స్ దూసుకెళ్ళినప్పుడు మల్టిపుల్గా 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా? ఇక్కడైతే సీసీటీవీలో బర్డ్స్ ఉన్నట్టుగా కానీ ఏవి అంటే అంత క్లియర్గా ఏమీ కనిపించట్లేదు. బర్డ్ హిట్ అయినట్టుగా ఎటువంటి ఏది కనిపించట్లేదు. దాంట్లోనే సమస్య తలెత్తింది, అది లిఫ్ట్ ఆఫ్ కాలేకపోయింది. అదర్వైజ్ అనుకున్న వేగానికి రీచ్ కాలేకపోయిందని చెప్పి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రన్వే చివరి దాకా వచ్చింది అని అంటే ఇక్కడ చూస్తుంటేనే ఆ స్పీడ్, నిజానికి మనం టేకాఫ్ అయ్యే ముందు చాలా స్పీడ్ ఉంటుంది, అంత స్పీడ్కి రీచ్ కాలేదా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. దీని మీద ఏవియేషన్ నిపుణులే ఒక ఒపీనియన్, వాళ్ళ విశ్లేషణ చెప్పగలుగుతారు, అది అనుకున్న వేగానికి రీచ్ అవ్వగలిగిందా లేదా అన్నది. సో మొత్తంగా అయితే 242 మంది ఇంక్లూడింగ్ పైలట్, స్టాఫ్, క్యాబిన్ క్రూ అంతా కలిపి అందులో ఒకే ఒక్కరు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. అది కూడా చాలా మిరాకిల్. ఎలా బయటపడ్డాడు ఏంటి, ఎందుకంటే అది ల్యాండ్ అవ్వడమే పెద్ద విస్ఫోటనం. మొత్తం అంతా కూడా ఏదో బాంబు పేలితే కనుక, ఒక మిసైల్ హిట్ అయితే కనుక ఎలాగైతే బ్లాస్ట్ అవుతుందో ఆ తరహాలోనే ఇప్పుడే చూడొచ్చు ఎక్స్ప్లోజన్ కూడా ఇది. సో ఇంత ఎక్స్ప్లోజన్ చోటు చేసుకుంది. అయినా సరే అతను ఎలా బయటపడ్డాడు అంటే, ఆ 11A సీట్ అన్నది ఇమ్మీడియట్గా బిజినెస్ క్లాస్కి వెనకాలే ఉంది. బిజినెస్ క్లాస్లో ఉన్న సీట్స్ వెనకాలే 11A వస్తుంది. అది వింగ్స్ కంటే ముందుంది. అది అక్కడ ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఉన్నాయి. ఆ ప్లేస్లో కూర్చున్న వ్యక్తి ఎలా బయటపడగలిగాడు? ఎమర్జెన్సీ డోర్ని ఏమైనా ఆ కొద్దిసేపట్లోనే ఓపెన్ చేసి దూకేశాడా, లేకపోతే అక్కడ బ్రేక్ అయినప్పుడు కరెక్ట్గా ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి వరకు కిందికి డ్రాప్ అయి పడిపోయాడా ఏంటి అన్నదైతే మిరాకిల్. సో మొత్తంగా ఆ బ్రతికున్న వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకంగా మారుతుందని చెప్పవచ్చు. అతన్ని మినహాయిస్తే మిగతా అందరూ కూడా
దాదాపు చనిపోయినట్టే. మరి అతని తరహాలోనే ఇంకెవరైనా అలాగే జారిపడి బ్రతుకున్నారా అన్నది కూడా ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్నగా మారింది, సందేహాలు కలిగిస్తోంది. బట్ ఏమైనా మ్యాక్సిమం కాలిన మాంసపు ముద్దల మాదిరిగా ఉన్న దృశ్యాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ముందు భాగంలో కూర్చున్న వాళ్ళు, వింగ్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, ఎందుకంటే వింగ్స్ దగ్గరే ఈ ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. 126,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ అందులో ఫిల్ చేసి ఉంది. సో అదంతానే ఇంత పెద్ద బ్లాస్ట్కి కారణమైంది. సో అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో అయితే బ్రతుకుండే అవకాశం లేదు. సో మొత్తంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఇన్వెస్టిగేషన్కి అత్యంత కీలకంగా మారుతుందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా. సో